నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పల్లెలో మాఫియా పంజా విసురుతుంది. అమాయకులే టార్గెట్ గా ముఖ్యంగా దళిత భూములే లక్ష్యంగా ఓ ముఠా బరి తెగిస్తుంది. కన్న తల్లి లాంటి ఓ వృద్ధురాలిని మోసం చేసి ఆమెకున్న ఒక్కగానొక్క ఎకరా భూమిని రాబందుల్లా పీక్కు తిన్నారు కొందరు బ్రోకర్లు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో వెలుగు చూసిన ఈ భూ భాగోతం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మా నాన్న హెల్త్ బాగాలేక 55 సర్వే నెంబర్లో 1 ఎకరా పొలం ఆయన దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకుండు. 2 గుంటలు చేసుకొని 1 లక్ష రూపాయలు అప్పిమని చెప్తే 1 ఎకరా భూమి పొలం ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని కావాలి నర్సమ్మకి చేసిండు, కొల్లూరు లక్ష్మయ్యకి చేసిండు, తర్వాత వెగిరా సాయిబాబుకి చేసి 20 లక్షలు అప్పు తెచ్చుకుండు. ఇప్పుడు ఆ అప్పును మమ్మల్ని కట్టమని చెప్తారు. మా దగ్గర అప్పు లక్ష్మయ్య దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ, నేను, మా నాన్న, మా అన్నయ్యతో కలిసి వెళ్తే ఒక టీ పాయింట్ దగ్గర కూర్చొని పెట్టి నీ భూమి ఎక్కడిది, నువ్వెక్కడిది, నీ మాదిగలతో డబ్బులు ఎక్కడి, మీ దగ్గర డబ్బులు లేకనే కదా మీరు మా దగ్గరకు వచ్చి పడ్డరు అని చెప్పి ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడి తిట్టి ఆయన నా దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు లంజదాన దుర్గా అని గలీజ్గా మాట్లాడి మా నాన్నమ్మను. మేము ఆయన ఏమన్నా అంటే మాకు భూమి రాదని చెప్పి రేముల్లాన్ మా ఆయన కొల్లూరు లక్ష్మయ్యది మధ్యలో పిలిపించుకొని చార్మినార్కు రేముల్లాన్ మధ్యలో పిలిపించుకొని అడ్డమైన మాటలు మాట్లాడి తిట్టి పంపించింది. ఇప్పుడు భూమి కావాలని చెప్తే నీకు భూమి రాదు ఏం చేసి ఉంటే అది చేసుకోపో అని చెప్పి వార్నింగ్ ఇస్తుండ్రు. నన్ను అయితే చంపుతాను ఇట్లా వార్నింగ్ ఇచ్చింది, భయపట్టిస్తుండ్రు. అందుకోసమని ఇక్కడ కంప్లీట్ చేయడానికి వచ్చినాను. అసలు దళితుల భూములపై కన్నేసిన ఆ గద్దలెవరు? వాళ్ళ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? ఈ కబ్జా కోరుల నెట్వర్క్ ఎక్కడి దాకా విస్తరించింది చూద్దాం ఈ స్టోరీలో. తమ పేరు మంటి జంగమ్మ. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తుర్కయంకపల్లి గ్రామానికి చెందిన అమాయకపు వృద్ధురాలు. ఇప్పుడు ఈమెకు కన్నీరే మిగిలింది. ఆసరగా నిలుస్తుందనుకున్న ఎకరా భూమి కాస్త పరాయి వాళ్ళ పాలైంది. నమ్మించి గొంతు కోసారు భూబకాసురులు. మాయ మాటలు చెప్పి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఏకంగా జంగమ్మ పేరు మీద ఉన్న ఎకరా భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ చేసేశారు. కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ తట్టేపల్లి రాములు, ఇతనికి తోడుగా వేముల నర్వకు చెందిన కొల్లూరు లక్ష్మయ్య, సాయిబాబా అనే వ్యక్తులు ఈ చీకటి దందాలో పాలు పంచుకున్నట్లు జంగయ్య ఆరోపిస్తుంది. ఇది కేవలం ఒక జంగమ్మ సమస్య మాత్రమే కాదు. ఈ ముఠా కన్ను దళితుల భూములపై పడింది. చదువురాని అమాయక దళిత రైతులకు టార్గెట్ చేసుకుని వారి భూములను అక్రమంగా లాగేసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నట్లు భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక నిరక్షరాస్యులైన వృద్ధురాలు భూమి రిజిస్ట్రేషన్ మారిపోతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లు? అధికారుల హస్తం, పెద్దల అండదండలు లేకుండానే తట్టేపల్లి రాములు అండ్ కో ఇంత పెద్ద స్కామ్ చేయగలరా? దళితుల భూములు గుటకాయ స్వాహా అవుతుంటే వ్యవస్థ నిద్రపోతుందా? అక్రమంగా భూములు లాక్కొని అమ్ముకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ రాబందుల వెనుక ఉన్న రాజకీయ నాయకులెవరు? ప్రస్తుతం బాధితురాలు జంగమ్మ ఫిర్యాదుతో చంగోముల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఈ దళిత భూ మాఫియా ఆట కట్టించే దమ్ము అధికారులకుందా? ముడతలు పడిన ఆ ముఖంలో ఉన్న కన్నీటిని తుడిచి ఆ వృద్ధురాలికి న్యాయం చేస్తారా? లేక పెద్దల ఒత్తిడి తలొగ్గి ఈ కేసును కూడా బుట్టా దాఖలు చేస్తారా? దళితుల భూములపై జరుగుతున్న రాబందుల దాడిపై చంగోముల్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.